ఉదయం సెషన్లో పిటిషన్ విచారించిన హైకోర్టు మాగనూరు జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోనే 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని న్యాయమూర్తి మండిపడ్డారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం లేదని హైకోర్టు పేర్కొంది. ఇక ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు విచారణపై పూర్తి వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి సంవత్సర కాలం గడవక ముందే అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా గురికి జరిపి పాఠశాలలో జరిగినటువంటి మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మాగనూరు జరిపి పాఠశాలలో మధ్యాహ్న భోజనం కల్తీపై హైకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా, లేదంటే అది విధులకు హాజరు కావడం లేదా అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ అంశం అని కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ హైకోర్టు ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనంగా కనిపిస్తా ఉంది, వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు అంటూ కూడా సందర్భంగా హైకోర్టు చెప్పుకొచ్చింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు అంటే ఎందుకు ప్రభుత్వం ఇంత అచేతనంగా ఉంది అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రభుత్వ తీరుపైన కూడా అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ సంఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల సమయం మీకు ఎందుకు కావాలి? హైకోర్టు ఆదేశాలు ఇస్తే అధికారులు పనిచేస్తారా, లేదంటే మీరు చెప్తే పనిచేస్తారా? హైకోర్టు దగ్గర దాకా వస్తేనే ఇట్లాంటివి జరుగుతుందా? నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు హైకోర్టుకు. అట్లాంటి వాళ్ళు ఎందుకు దీనిపైన సమాధానం చెప్పడానికి వారం రోజుల సమయం కావాలంటున్నారు? అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వారి పిల్లలకు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇట్లాగే వ్యవహరిస్తారంటూ కూడా తీవ్రంగా చురకలంటించింది హైకోర్టు. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఉంటామని చెప్పి లంచ్ బ్రేక్ తర్వాత దీన్ని పోస్ట్ పోన్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఈ సందర్భంగా వాదనలు వినిపించాడు సీనియర్ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు యుద్ధ ప్రాతిపదికన జిల్లా కేంద్రంలో ఉండేటువంటి అధికారిని సంప్రదించి పూర్తి వివరాలు సేకరించి గంటలోపు, అంటే అప్పటికే 12:30 అయింది కాబట్టి గంట తర్వాత మీరు దీన్ని వివరాలు తెలుసుకోండి, లంచ్ అవర్ తర్వాత మేము వింటామని చెప్పడంతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు ఆర్డర్స్ పాస్ చేసింది, గంట తర్వాత వింటామని చెప్పి. ఇక మాగ్నూర్ ఘటనలో పిల్లలు కురుకురేలు తిని అస్వస్థకు గురయ్యారనేటువంటిది ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు. కురుకురే ప్యాకెట్ తినడం ఏంటని కూడా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని కూడా ఈ సందర్భంగా కోర్టు అడిగినటువంటి నేపథ్యంలో అధికారులపై ఏమి చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో మాకు ఇవ్వాలి, మాగునూరు కరీంనగర్ బూర్గుపల్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇట్లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగాయో ఇప్పటి వరకు 4 ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో హైకోర్టు 3 ఇన్సిడెంట్స్ ను స్పష్టంగా కోర్టులో ప్రస్తావించింది. అక్కడ వచ్చినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పింది ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇక ఫర్దర్ గా ఏం చర్యలు తీసుకుంటారు, అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి అధికారులపైన ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, జరగకుండా పిల్లలకు జాగ్రత్త వహించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఈ రెండింటినీ కూడా మాకు తెలియజేయాలి. ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపిల్స్ సేకరించి వాటన్నింటినీ కూడా ప్రభుత్వ ల్యాబ్కు పంపించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారం సోమవారం లోపు పూర్తి చేసి సోమవారం నాడు మాకు నివేదిక అందించండి, సోమవారం తిరిగి
ఇదే అంశంపై ఈ ఇష్యూపై మళ్ళీ విచారణ కొనసాగిస్తాం. అప్పటికి మీరు ఎవరిపైన బాధ్యతలు తీసుకుని ఏ బాధ్యులపైన ఏ అధికారులపైన చర్యలు తీసుకున్నారు, తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి భవిష్యత్తులో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా మాకు నివేదిక ద్వారా అందించండి. కానీ చిన్నపిల్లల విషయంలో చదువుకుంటూ నేటి బాలనే రేపటి పౌరులు అనే సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు మనం ఈ సందర్భంగా వాళ్ళను ప్రొటెక్ట్ చేయకుండా ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగించడం పట్ల మాత్రం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులపైన, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పైన, ప్రభుత్వం పైన, అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులపైన. ఖచ్చితంగా ఇది అంటే క్షమించాలనేటువంటి నేరం అనేటువంటిది హైకోర్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. దీని పట్ల అధికారులు మానవతా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే భవిష్యత్తులో మనం పిల్లలకు జాగ్రత్త ఉండకపోతే మనం ఎట్లాంటి మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం అనేటువంటిది కూడా చాలా కష్టమవుతుందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇచ్చినటువంటి పిటిషన్ పై నివేదికకు సంబంధించినటువంటి పూర్తిగా అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ. సోమవారం లోపు రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి విచారణ సోమవారానికి పోస్ట్పోన్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.